ఇంకా కస్తూరి, ఆ కస్తూరి నించుకొని దాని నుండి నాటి నుండి పరిమళం వస్తూ ఉంటది. అటువంటి ఒక లేడీ, అది ఒక జింక. అయితే అడవంతా తిరుగుతుంది, తన లోపలికి వెళ్ళే పరిమళం వస్తుంది కానీ అది తనను గ్రహించదు. ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుందా, అడవంతా గాలించి గాలించి వెతికి చివరికి ఏ జంతువు బారినో పడిపోతుంది. అంటే తనలో ఉన్న పరిమళనాన్ని గ్రహిస్తలేదు, జంతువు బారిన పడిపోతుంది. అలాగే ఈనాటి మనుషుల సంగతి కూడా ప్రపంచమంతా తన కోసం, తన కుటుంబం కోసం అన్ని చేస్తూ 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 తిరిగి తనలో ఉన్న ఆత్మని గ్రహించక, శోధించక, ధ్యానం చేయక, సత్సంగాలు వినక తిరిగి తన వయస్సు కరిగిపోయి అయిపోయి కొవ్వొత్తిలా కరిగిపోయి ఏనాడొకనాడు మృత్యువాత పడడం జరుగుతుంది. లేడీ జింకలాగని. అలా కాకుండా ఉండద్దు అనే బాబా గారు ఈనాడు మనకు ధ్యాన కేంద్రాలను ఇచ్చి మీ ఆత్మను మీరు దర్శించుకోండి అని చెప్తున్నారు. అలాగే ఒకసారి తీర్థయాత్రలు, ఇప్పుడు ఎన్ని యాత్రలు చేస్తున్నామో, పండరి, తిరుపతి, షిరిడి, ప్రతి యాత్ర చేసేస్తాం. యాత్ర చేస్తే మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది, అక్కడ దర్శనాలు అయితే మనకని పోతాం. బస్సులు పట్టుకొని పోతాం, వేలు ఖర్చు పెట్టుకొని పోతాం, కానీ దర్శనాలు అయితాయా? క్షణిక దర్శనం. ఇప్పుడు మహారాజ్ చెప్పారు కదా, అది మనం ఒక విగ్రహాన్ని చూస్తే ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క క్షణం, అది క్షణిక దర్శనం అంటారు. కానీ నిజమైన దర్శనం అయితే కాదు